హలో శ్రవ్య, శ్రవ్య ప్లీజ్ శ్రవ్య, నన్ను అర్థం చేసుకో. ఏంటి అర్థం చేసుకునేది? నీ హెల్త్ ఇష్యూ గురించి ఎందుకు చెప్పలేదు? అది మా ప్రేమ కట్టం కాదు అనిపించింది, దానివల్ల ఏ ప్రాబ్లం రాదు అనిపించింది, అందుకే చెప్పలేదు. ప్లీజ్ శ్రవ్య, నువ్వన్నా నన్ను అర్థం చేసుకో. నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కదాన్ని కదా. మళ్ళీ నువ్వు దూరం అయిపోతే నేను అనాథనైపోతా. ప్లీజ్ శ్రవ్య, నన్ను వదిలేళ్ళకు. అది నీకు అడ్డం కాకపోవచ్చు, నాకు అడ్డమే. నేను చేసుకోబోయేవాడు ఒక మెంటల్ పేషెంట్ అని అందరికీ పరిచయం చేయలేదు. ఇంకోసారి నాకు కాల్ చేయకు, కలవాలని చూడకు. గుడ్ బై. శ్రేయ, 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 Rapapare. శ్రవ్య, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? ఇప్పుడే కదా నాకు బ్రేక్ అనిపిస్తుంది. నేను డైరెక్ట్గా ఇంటికి వచ్చేసావు. సరే, నువ్వు వచ్చేసావు కదా, నేను నిన్ను చూసేది కదా. చల్ అక్కడ చల్, పక్కన ఉండవు. ఎప్పుడైనా వచ్చేసా రేపు రేపు తిరగచ్చు, మంచిగా ఎంజాయ్ చేద్దాం, తిరుగుతాం, తిందాం, హ్యాపీగా ఉందాం, పెళ్లి చేసుకుందాం, ప్లాన్ ఉందాం, హ్యాపీగా ఉందాం. సరేనా? అప్పుడు చేస్తా. నేను తను శ్రేయ, తను చాలా మంచిదన్నా, నాకు చాలా ఇష్టం. మనం చాలా మంచిదన్నా, ఎందుకంటే నాకు చాలా ఇష్టం, తనమ్మ నాకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకుందాం అనుకున్నా, ఇందాకే చిన్న గొడవ అయింది, వదిలేసి వెళ్ళిపోద్దేమో అనుకున్నా, కానీ నాకు అసలు వచ్చేసింది. వచ్చేసింది. లేదన్నా, తను చాలా మంచిది, తను చూడడానికి సీరియస్ గా ఉంది అనుకుంటా. ఎందుకు సీరియస్ ఉన్నావు నువ్వు? చాలా మంచిది నాకు. నేను ట్రై చేసుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ అమ్మా, అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా నల్ల శ్రావ్య, మరే అమ్మా, నాకు చిన్నప్పటి నుంచి మీరిద్దరే కదా, ఫ్రెండ్స్ ఎవ్వరు లేదు.
నన్ను అందరూ పిచ్చోళ్ళు అంటారు, కానీ తను ఒక్కడే అమ్మా నన్ను ప్రేమించింది. చెప్పేది ఏంటమ్మా, ప్లీజ్ అమ్మా, నన్ను చాలా మంచిగా చేసుకుంటా. నేనే నిన్ను మంచిగా చేసుకుంటా, సరే? ఓకే, చేసుకుంటా. ప్లీజ్ అమ్మా. ఎందుకు ఎందుకు అంత కోపంగా ఉన్నారు మీరు? ఏ అమ్మాయి మంచిదే అని చెప్తున్నా కదా, చాలా మంచిదమ్మా అమ్మాయి. ఎందుకు నువ్వు ఆగు, నేను మాట్లాడుతున్నా కదా, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు వెళ్ళిపోతావు అంటే ఎందుకు? మాట్లాడి మా అది కోపం ఎక్కువ, పిచ్చిదమ్మా అది. నాలకి నేను పిచ్చి పిచ్చి చేస్తా కదా, అదే అప్పుడప్పుడు అట్లా పిచ్చి చేస్తా. ప్లీజ్ 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 అర్థం కట్టాలి నేను చెప్పేది. మాట్లాడి ప్లీజ్ ప్లీజ్ అన్న కృష్టి మన పెళ్లి చేసుకోవద్దా అంత ఉంటారు కదా. అమ్మా కాదమ్మా, తనకే మూరిపోగలదు, అది చాలా మంచిది. కాకపోతే ఇప్పుడు మీరు నాకు పెళ్లికి ఒప్పుకోవట్లేదు కదా, అందుకని తనకి భయం వేస్తుంది. నన్ను ప్రేమించింది కదా, నన్ను వదిలేసి వెళ్ళిపోవాలేమని భయపడుతుంది, అంతే కదా? అంతేనట్రా, చాలా మంచిదమ్మా అది. ప్లీజ్ అమ్మా నాన్న, అట్ట అనమాకన్నానా, నేను పెళ్ళి చేసుకుంటా. లేదు, అది చాలా మంచిది. నేను పెళ్ళి చేసుకుంటే నన్ను బాగా చూసుకుంటుంది, నేను కూడా నేను బాగా చూసుకుంటా, సరేనా? నువ్వు ఎందుకు వస్తున్నావు? నువ్వు ఎందుకు వస్తున్నావు? మాట్లాడు, ఎడకు, ఎందుకు వస్తున్నావు? మాట్లాడుతున్నా కదా. ఓకే ఎక్కడికి